విజయవాడలో ట్రాఫిక్ అంతరాయం కల్పిస్తున్న యాచకులపై అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వారికి షెల్టర్ కల్పించడంతో పాటు స్వయం ఉపాధి కోసం శిక్షణ నేర్పిస్తున్నారు. యాచకులు లేని నగరంగా విజయవాడను చేయాలన్నదే లక్ష్యమని మెప్మా అధికారి సుజాత అన్నారు. విజయవాడలో 3 షెల్టర్ హోంలు ఉన్నాయని 50 మంది యాచకులకు ఒక బ్యాచ్గా తయారు చేసి 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. పేరు సుజాత. మెప్మా డిపార్ట్మెంట్ నుంచి యూసిటీ విభాగంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నాను. సో మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనకి స్మైల్ ప్రాజెక్ట్ కింద బెగ్గర్ ఫ్రీ సిటీ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి గత నవంబర్ 2023 నుంచి ఈ పథకం ఇవ్వడం జరిగింది. మొత్తం 25 సిటీస్కి ఫస్ట్ స్టార్ట్ చేశారు. అందులో మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి. అప్పటి నుంచి కూడా మేము ఈ షెల్టర్ రన్ చేయడం జరుగుతుంది. ఎన్జిఓ ద్వారా రన్ చేస్తున్నాము. సో అయితే ఈ షెల్టర్కి సంబంధించి ఎవరైతే యాచకులు ఉన్నారో వాళ్ళని ప్రతిరోజు సర్వే చేసుకొని ఆ సర్వే చేసుకున్న తర్వాత 50 మందిని ఒక బ్యాచ్గా ఏర్పాటు చేసుకొని 3 నెలల పాటు వాళ్ళకి ఉచితంగా మనం షెల్టర్ ఇవ్వడం జరుగుతోంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుడ్ కానివ్వండి, వాళ్ళకి బట్టలు కానివ్వండి, వాళ్ళు నివాసం ఉండడానికి అన్ని వసతులతో మేము ఆ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి హనుమాన్పేటలో ఒక షెల్టర్ అండ్ సీతారాంపురంలో ఒక షెల్టరు, అంటే ఉమెన్కి సపరేట్గా మెన్కి సపరేట్గా 2 షెల్టర్స్ మేము ఏర్పాటు చేశాము. అక్కడ వాళ్ళ స్మైల్కి సంబంధించిన ఎన్జిఓకి సిబ్బంది అనేవాళ్ళు ఉన్నారండి. ఎవరినైతే మనము 50 మందిని బ్యాచ్ చేశామో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఎవరు ఏమేం పనులు చేయగలరో అంటే వయసుని బట్టి వాటిని నిర్ధారించుకొని వాళ్ళకి ఆ పనులకి సంబంధించి ఫ్రీగా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ఆ పనుల్లో వాళ్ళని పెట్టడము, మళ్ళీ 3 నెలల తర్వాత వాళ్ళని యథాస్థితికి తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు యాచించే అవసరం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవాడలోని ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలని కోరుతున్నామండి. చాలామంది కూడా ఇప్పటికీ బండ్లకు అడ్డం వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అరే ఇవ్వకపోతే ఇవ్వలేదు అనే ఫీలింగ్తో చాలామంది కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఇలాంటి చోట మన సెంటర్స్లో చాలామంది డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే మనీ రూపంలో కానీ, బట్టల రూపంలో కానీ, ఫుడ్ రూపంలో కానీ డొనేట్ చేయాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఈ షెల్టర్ హోమ్స్కి వెళ్ళి ఎన్జిఓల ద్వారా మీరు డొనేషన్స్ కానీ ఫుడ్ కానీ ఇవ్వవలసిందిగా కోరుతున్నామండి. దయచేసి మీరు రోడ్ల మీద ఇవ్వడం వల్ల రోజు రోజుకి మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా కూడా వీళ్ళు రోడ్డు మీదే ఉండడము, ఆ ఫుడ్ తీసుకోవడం, మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోవడం, మళ్ళీ రెండో రోజు రావడం, మళ్ళీ యథాస్థితికి తీసుకొస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే మీరు షెల్టర్స్కి వెళ్ళి డొనేట్ చేయండి, ఫుడ్ కానీ క్లోత్స్ కానీ ఏమైనా సరే. మళ్ళీ భవిష్యత్తులో మనం ఇలా డ్రైవ్స్ చేపట్టి వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని నిలబెట్టినా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టే విధంగా మనం చర్యలు తీసుకున్నా కూడా అవి ఉపయోగకరంగా మారడం లేదు. కాబట్టి దయచేసి ఈ యాచకుల్ని ఎవరు కూడా ప్రోత్సహించవద్దండి. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. నా పేరు సోముల. వాళ్ళు ఏమని చెప్పారా నీకు? ఏం చెప్పలే. మరి కాగితం ఇచ్చారు కదా, వాళ్ళే భోజనం పెడతామని చెప్పారా? వెళ్ళిపోతున్నా. వెళ్తున్నావా? వెళ్తున్నావా? నీ పేరేంటి? నా పేరు భద్రు గాని, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఎక్కడి నుంచి వచ్చావు? నాది ఇక్కడ గుంటుపల్లి. అయితే నా భార్యకి ఒంట్లో బాగాలే, ఆమెకు మందులు డబ్బులు ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్పారా? ఇంకా ఎప్పుడైనా కనపడితే ఈసారి పట్టుకెళ్ళి లోన్ పెట్టేయండి. నేను రానండి, ఎప్పుడన్నా ఒకసారి అత్త వెళ్ళిపోతాను. ఇంకోసారి రావద్దని చెప్పారా? అవసరమైతే భోజనం వాళ్ళు పెడతామని చెప్పారు.